యా హలో గైస్, నా పేరు శైలేంద్ర. టుడే మనం వేవ్స్ చాప్టర్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఇప్పుడు ఇది వచ్చేటప్పటికల్లా మనం మోస్ట్లీ 3 or 4 సెషన్స్ పడుతుంది. లైక్ ఇది ప్రతి కొంచెం డీటెయిల్ గా చెప్పాల్సిన టాపిక్ అన్నమాట. సో ఇక్కడ మనం డీల్ చేసేవి మాత్రం లైక్ టాపిక్స్ వచ్చేటప్పటికల్లా ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ లాంగిట్యూడల్ వేవ్స్ అని అంటారు. ఈ వేవ్స్ అంటే ఏంటో చూస్తాం. తర్వాత ట్రాన్స్వర్స్ వేవ్స్, లాంగిట్యూడల్ వేవ్స్ అంటే ఏంటో చూస్తాం. తర్వాత డిస్ప్లేస్మెంట్ అండ్ స్పీడ్ రిలేషన్స్ అలా చాలా వస్తూ ఉంటాయి. సో వచ్చేటప్పటికల్లా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. లైక్ కరెక్ట్ గా చూస్తే అంటే లైక్ కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే ఈజీగా అర్థమయ్యే టాపిక్ అన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. So in the previous chapter, we studied the motion of objects oscillating in isolation. What happens in a system which is a collection of such objects? అంటే లెట్స్ ఇన్ ద ప్రీవియస్ చాప్టర్స్ అంటే ఏమొస్తుంది, మనం మీకు 7 కానీ ఏమని మాట్లాడుతున్నాం, మామూలుగా ఏదన్నా ఒక బాల్ లేదా ఒక సింపుల్ పెండలం ఉంటే అది ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో ఇలాగ మనం జస్ట్ ఒక పార్టికల్ లైక్ ఏదో ఒక ఆబ్జెక్ట్ ఆసిలేట్ అవుతా ఉంటే దాని గురించి డిస్కస్ చేసాం అనమాట. సో ఇప్పుడు వచ్చేటప్పటికల్లా అలా లెట్స్ సమ్ ఒక కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సింక్రనస్ గా ఆసిలేట్ అవుతా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మామూలుగా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే సో మామూలుగా మనం మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే మనం మాట్లాడిన వేవ్ ఏదైతే ఉంటుందో మన సౌండ్ వేవ్ అంటే లైక్ సౌండ్ మనం ఏదైతే మాట్లాడిన సౌండ్ అది వెళ్ళి నెక్స్ట్ ఉన్న ఎయిర్ పార్టికల్స్ ని ఇలా టచ్ చేస్తున్నారు. ఆ ఎయిర్ పార్టికల్స్ పుష్ అయ్యి పక్కన ఎయిర్ పార్టికల్స్ ని పుష్ చేస్తాయి. అలాగా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కటి పుష్ చేస్తూ ఆసిలేట్ అయితే హారిజంటల్ గా సౌండ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎయిర్ పార్టికల్స్ అన్ని ఒకేసారిగా ఆసిలేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఎగ్జాంపుల్స్, అలాంటి వాటిలో ఫిజిక్స్ ఎలా ఉంటుంది అనేది ఈ చాప్టర్ డిస్కస్ చేస్తుంది అనమాట. A metallic medium provides such an example. Here are elastic forces bind the constituents to each other. Therefore, the motion of one affects that of the other. If you drop a little pebble in a pond of still water, the water surface gets disturbed. The disturbance does not remain confined to one place, but propagates outward along a circle. If you continue dropping the pebbles in the pond, you see circles rapidly moving outward from the point where the water surface is disturbed. It gives a feeling as if the water is moving outward from the point of disturbance. If you put some cork pieces on the disturbed surface, it is seen that the cork pieces move up and down but do not move away from the center of the distance. ఇదంటే ఏంటంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు కూడా రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు అంటే లెట్స్ ఒక వాటర్ ఒక మనం చెరువులు నదులు ఉంటాయి కదా, అక్కడ మామూలుగా ఇలా పెబుల్స్ వేస్తా ఉన్నప్పుడు వాటర్ సర్కిల్ అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ గా వాటర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అది ఎలా కనపడుతుంది అంటే యాజ్ ఇఫ్ మధ్యలో నుంచి సమ్ వాటర్ వచ్చి అది ఒక సైడ్ కి వెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటది అనమాట. సో అవి అన్ని యాక్చువల్ గా ఏమవుతుందంటే మధ్యలో ఆ ఫోర్స్ పడడం వల్ల, అంటే కంటిన్యూస్ గా పెబుల్స్ వేస్తుంటే కంటిన్యూస్ ఫోర్సెస్ పడడం వల్ల అక్కడ పడిన డిస్టర్బెన్స్ ఇంకో డైరెక్షన్స్ కి ప్రాపగేట్ అవుతుంది. సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే ఒక సౌండ్ మాట్లాడినప్పుడు నేను మాట్లాడిన ప్రెజర్ వల్ల నా దగ్గర ఉన్న ఎయిర్ పార్టికల్స్ ప్రెజర్ ఫీల్ అయ్యి ఆసిలేట్ అయితే వెళ్తాయో, అలానే అక్కడ రాయేసినప్పుడు ఆ ప్రెజర్ వల్ల అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి అది ఎలాంగ్ పాతే పాస్ అవుతా ఉంటుంది. ఇలాగా యాక్చువల్ ఫిజికల్ మ్యాటర్ ఫ్లో అవ్వకుండా జస్ట్ డిస్టర్బెన్సెస్ ప్రాపగేట్ అయితే ఆ ఫ్లో ఆ ప్యాటర్న్స్ మనం వేవ్స్ అని పిలుస్తాం. ఇప్పుడు ఏమన్నారు, దీస్ ప్యాటర్న్స్ విచ్ మూవ్ వితౌట్ ద యాక్చువల్ ఫిజికల్ ట్రాన్స్ఫర్ ఆర్ ఫ్లో ఆఫ్ మ్యాటర్ యాజ్ అ హోల్ ఆర్ కాల్డ్ as వేవ్స్. ఇప్పుడు ఈ డిస్టర్బెన్సెస్ ఏదైనా ఇప్పుడు నేను రాయేసినప్పుడు ఇలా ఇలా ఆ వేవ్స్ అనేవి పోతా ఉంటుంది. ఆ వేవ్ ఏదైతే ఉందో అంటే లైక్ ఆ డిస్టర్బెన్స్ ఇప్పుడు మనకు ఒక బంప్ లా వస్తుంది అనమాట. ఆ బంప్ అలా ప్రాపగేట్ అయితే వెళ్తుంది కదా, దాన్ని మనం వేవ్ అని చెప్తాం అనమాట. సో అక్కడ ఏమవుతుంది, ఫోర్స్ అనేది ఒక పాయింట్ నుంచి అంటే ఈ పార్టికల్స్ ఎగ్జాంపుల్ గా ఎలా అంటే సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడ నా వేవ్ అనేది అంటే ఇలా కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉంటాయి కదా, ఒక రాయేసినప్పుడు మీ సెంటర్ షూటర్ సారీ నా డ్రాయింగ్ కొంచెం బాగా రాకపోవచ్చు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఇన్స్క్రైబ్. సో ఇలా ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతా వెళ్తాయి కదా. ఫామ్ అవుట్ ఇన్ ద సెన్స్ లైక్ ఈ వేవ్ అనేది ఫస్ట్ ఇక్కడ ఉంటుంది, కొంచెం టైం ఆగిన తర్వాత ఇది కనిపిస్తుంది, కొంచెం టైం ఆగిన తర్వాత ఇది కనిపిస్తుంది. ఇది కనిపిస్తున్నప్పుడు ఒక రాయి మీరు వేసారంటే ఈ రెండు కనిపించమన్నమాట.
మీరు కంటిన్యూస్ గా రాళ్ళు వేస్తా ఉంటే ఇలా కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్ని మీకు కనిపిస్తూ ఉంటాయి. బట్ నేను జస్ట్ ఒక రాయేసి వదిలేసాను, లెట్స్ సే ఇది సెంటర్, రాయేసి వదిలేసిన 1 సెకండ్ కి నాకు ఈ సర్కిల్ కనిపిస్తుంది, రాయేసిన 2వ సెకండ్ కి ఈ పెద్ద సర్కిల్ కనిపిస్తుంది. అంటే ప్రాపిగేట్ అవుతున్నట్టు అవుట్వర్డ్ గా ఫోర్స్ అనేది. అంతేగాని నీకు ఇన్నర్ సర్కిల్ కనిపిదు ఒక రాయి వేస్తే. అలా కాకుండా రాళ్ళు కంటిన్యూస్ గా వేస్తా ఉంటే నాకు ఇలా కాన్సెంట్రిక్ సర్కిల్స్ వస్తా ఉంటాయి. ఇలా కాన్సెంట్రిక్ సర్కిల్స్ వస్తా ఉంటే బేసిక్ గా ఈ పార్టికల్స్ ఏమైతుందో ఆసిలేట్ అయితే ఈ పొజిషన్ లోనే ఉంటాయి కాబట్టి ఆసిలేట్ అయితే ఈ పక్కన వాటికి ఈ ఫోర్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కాకపోతే ఈ సర్ఫేస్ ఏరియా ఎక్కువ కాబట్టి నీకు తక్కువ ఫోర్స్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. లైక్ పర్ ఈ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఈ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ తీసుకుంటే, అంటే ఈ ఇన్నర్ సర్కిల్ మీద ఒక పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ దీని పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ తీసుకుంటే ఇక్కడ తక్కువ ఉంటుంది, ఎందుకంటే దీని సర్ఫేస్ ఏరియా ఎక్కువ కాబట్టి. బట్ వాట్ ఎవర్ ఇట్ ద రీజన్ ఇలా ఫోర్స్ అనేది ప్రాపగేట్ అవుతాని మనం వేవ్ అని చెప్తాం అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. సో ఆ ప్యాటర్న్స్ ని మనం వేవ్స్ అని పిలుస్తాం. సో థింగ్. సో వేవ్స్ లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ అవి చూస్తే కనుక మెకానికల్ వేవ్స్ అని ఉంటాయి. సో ద మోస్ట్ ఫేవరెట్ టైప్ ఆఫ్ వేవ్స్ సచ్ as waves on a string, వాటర్ వేవ్స్, సౌండ్ వేవ్స్ ఆర్ కాల్డ్ as మెకానికల్ వేవ్స్. ఎందుకు అంటే ఇప్పుడు ఈ వేవ్స్ మనకి లెట్స్ వాటర్ వేసినప్పుడు ప్రాపగేట్ అవుతా ఉంది కదా, అక్కడ ఆ వేవ్ అనేది మీరు ఎలా కన్సిడర్ చేసింటే ఒక డిస్టర్బెన్స్. ఆ డిస్టర్బెన్స్ ఎలా ప్రాపగేట్ అవుతుంది, రాయేసినప్పుడు వాటర్ ద్వారా ప్రాపగేట్ అయింది. అలానే ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఉంది, నేను అలా ఊపుతా ఉన్నప్పుడు మనకి సైన్ వేవ్ లా వస్తుంది కదా, నేను ఊపేది ఒక డిస్టర్బెన్స్, అది ఆ స్ట్రింగ్ ద్వారా ప్రాపగేట్ అవుతున్నట్టు మీరు ఇలా ఊహించుకోండి. మీరు ఎలా ఊహించుకోవాలి లేదా విజువలైజ్ చేయాలి అంటే, ఇలా స్ట్రింగ్ ఉంది, ఇక్కడ నేను జస్ట్ ఒకసారి ఇలా ఇదియడం వల్ల ఇలా డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ డిస్టర్బెన్స్ అనేది ఈ స్ట్రింగ్ ద్వారా ఫార్వర్డ్ గా ప్రాపగేట్ అవుతా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో ఈ స్ట్రింగ్స్ ఏమైతే ఉంటాయో అవి మ్యాటర్. సో అందుకని వీటిని మ్యాటర్ వేసి ఉంటాయి, ఎందుకంటే ఈ డిస్టర్బెన్స్ ఏదైతే నేను క్రియేట్ చేశానో లేదా నేను ఇచ్చిన ఫోర్స్ అనేది ఈ స్ట్రింగ్ ద్వారా ఫార్వర్డ్ గా మూవ్ అవుతుంది కాబట్టి వాటిని మనం మ్యాటర్ వేసి ఉంటాం అన్నమాట. దీస్ వేవ్స్ రిక్వైర్ మీడియం ఆఫ్ ప్రాపగేషన్. They cannot propagate through vacuum. That's why they are called as a type of waves, mechanical waves. So next వచ్చేటప్పటికల్లా electromagnetic waves. ఈ electromagnetic waves వచ్చేటప్పుడు వాటి మీడియం అవసరం ఉంది, లైక్ దే కెన్ ఆర్ దే కెన్, లైక్ వాటి వ్యాక్యూమ్ లో కూడా పోగలవు. సో అవి సెకండ్ టైప్ అనమాట. దే డోంట్ రిక్వైర్ మీడియం ఆఫ్ ప్రాపగేషన్. లైక్ మీరు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు సన్ రైజ్ వస్తున్నాయి కదా మనకి, సన్ నుంచి ఎత్తుకొచ్చే మధ్యలో మనకి వ్యాక్యూమ్ ఉంటుంది, బట్ స్టిల్ అది ఒక స్పేస్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని వస్తూ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు కాల్, లైక్ అది మీడియం లేకపోయినా ప్రాపగేట్ అవుతుంది కాబట్టి దోస్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అండ్ థర్డ్ కైండ్ ఆఫ్ వేవ్స్ వచ్చేటప్పటికి మ్యాటర్ వేవ్స్. ఈ పైదేమో మెకానికల్ వేవ్స్, సెకండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్, థర్డ్ వచ్చేటప్పటికి మ్యాటర్ వేవ్స్. మ్యాటర్ వేవ్స్ కి మెకానికల్ వేవ్స్ కి మీరు కన్ఫ్యూజ్ అవుతుంది. మ్యాటర్ వేవ్స్ అనేది క్వాంటమ్ మెకానిక్స్ వాట్ సైడ్ వెళ్తుంది, బట్ మీకు అవసరం లేదు. లైక్ ఏంటి దీని యొక్క థింక్ ఏంటంటే, ఇప్పుడు ఏ మ్యాటర్, ఇప్పుడు నేను ఒక మనిషిని తీసుకున్నా కూడా మనిషి అనేది మ్యాటర్ గా కనిపిస్తున్నా కూడా ఈజ్ ఎ వేవ్. లైక్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దట్ యు సీ హియర్ ఈజ్ ఎ వేవ్. అదనమాట ఇక్కడ పాయింట్. సో యూ డోంట్ రిక్వైర్ దట్ వన్, లైక్ అది నెక్స్ట్ మీకు అటామిక్ ఫిజిక్స్ వాటిలో వస్తుంది, బట్ ఈ లెసన్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఇచ్చాడు, చూద్దాం. Consider a collection of springs connected to one another and shown the spring at one end is pulled suddenly and released. ఏమవుతుంది, ఇలా పుల్ చేసి వదిలేసారంటే, పుల్ చేసి వదిలేయడం అనేది ఇక్కడ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నట్టు. ఆ డిస్టర్బెన్స్ ఏమవుతుంది, ఈ డైరెక్షన్ లో ప్రొపగేట్ అవుతుంది. మనం మామూలుగా వేవ్స్ గురించి మాట్లాడుకున్నట్టే, కలెక్షన్ ఆఫ్ స్ప్రింగ్స్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్, ద ఎండ్ is pulled suddenly generating a disturbance which then propagates the other. So the first string is disturbed from its equilibrium length. Since the second string is connected to first, it is also stretched and compressed, and so on. The disturbance moves from one end to another, but each string only exhibits small oscillation about its equilibrium relation. As a practical example, consider the stationary engine at a railway station. The wheels are coupled to each other. The spring coupling, when an engine is attached at one end, it gives a push to the bobine string. This push is transformed from one bobine to another with okay. So what I want to know అంటే బేసిక్ గా ఇలా ఈ మూడు లెట్స్ నేను కనెక్షన్ తీసేసాను అనుకో, తీసేస్తే ఇక్కడ నేను లాగి వదిలేసినా కూడా దీనికి రెండింటి కనెక్షన్ లేదు కాబట్టి ఇవి ఏమి మూకం. సో ఇక్కడ ఈ మెకానికల్ వేవ్స్ కి ప్రాపగేషన్ అవడానికి మెయిన్ అంటే వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే, దో మీడియం ఉన్నా కానీ ఆ మీడియం లో ఉన్న ప్రతిదీ కూడా కనెక్ట్ అయి ఉండాలి. సో అలా కనెక్ట్ అయినప్పుడు దీన్ని పుష్ చేసినప్పుడు
ఇది దీన్ని పుష్ చేస్తుంది. ఎందుకు ఈ రెండు కనెక్ట్ అవడం వల్ల ఇట్స్ లైక్ మీరు ఎలా ఉంచుకోవచ్చు అంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని లైక్ ఫ్యూ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే కనెక్ట్ అయి ఉంటారు కదా, ఒకరిని లాగితే ఇంకొకటి వస్తాడు అన్నట్టు. అలానే ఈ ఫ్రెండ్ మనం లాగామంటే ఆడుకోవడానికి అప్పుడు ఈ ఫ్రెండ్ కూడా వస్తాడు, ఎందుకంటే వీళ్ళిద్దరు కనెక్ట్ కాబట్టి. అలానే వీళ్ళిద్దరు కూడా కనెక్ట్ కాబట్టి అలా ఈ పర్సన్ కూడా వస్తుంది అలాగా. సో అదనమాట. సో లెట్ us కన్సిడర్ ద ప్రొపగేషన్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్. అంటే నేను మామూలుగా ఎలా టీచ్ చేస్తానంటే ఈ చాప్టర్ వరకు కొంచెం అంటే లైక్ ఐ విల్ బి రీడింగ్ ద స్టఫ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. ఫస్ట్ చాప్టర్ నేను థర్మోడైనమిక్స్ చెప్పింది నార్మల్, నేను నోట్స్ వచ్చి దాంతో చెప్పాను. బట్ ఐ ట్రై బోత్ దిస్, ఏది బాగుంటుందో దాన్ని బట్టి నేను తర్వాత లెసన్ సెట్ చేసుకుంటా. సో టుడే మన అజెండా వచ్చేటప్పటికల్లా వీ షుడ్ ట్రై టు కంప్లీట్ టిల్ దిస్ థర్డ్ టాపిక్. బట్ నేను మాత్రం మీకు అండర్స్టాండ్ అయ్యేలాగే చెప్తాను. సో దట్స్ ఇట్. సో లెట్ మీ గో బ్యాక్ టు ది లెసన్. సో యా, now let us consider the propagation of sound waves in air. Okay, let's say మనం ఇందాక చెప్పాం కదా, నేను సౌండ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వేవ్స్ అనేవి అటు వెళ్తా ఉంటాయి, లైక్ కంప్రెస్ అవుతా ఎలా వెళ్తాయి కదా. యాజ్ ద వేవ్ passes through the air, it compresses and expands a small region of wave. This causes a change in density of that region, say delta rho. This change induces a change in pressure delta P in that region. Pressure is a force acting per unit area. So there is a restarting force proportional to the distance, just like a spring. In this case, the quantity is similar to extension or compression is the change in density. The region is compressed, the molecules will pack together and they tend to move up to the adjoining region, thereby increasing the density of kinetic compression of the adjacent region. Consequently, the air in the first region undergoes rarefaction. If the region is comparatively rarefied and the surroundings impression within the region to move up change. Thus, the compression or rarefaction moves from one region to making the propagation of disturbance probably in air. అదే ఇందాక నేను చెప్పింది, లైక్ మామూలుగా వాడంటే కొంచెం మళ్ళీ అంత డెన్సిటీ ఆ టైంలో అని వాడాడు. బట్ ఇప్పుడు నేను ఇక్కడ పరిస్థితిలో కొన్ని ఉన్నా అరుస్తా ఉన్నాను అనుకోండి, అరుస్తా ఉన్నప్పుడు ఇట్లా వెళ్తుంది ఆ వేవ్ అనేది. ఇలా నెక్స్ట్ 2 రీజియన్స్ తీసుకుందాం. ఈ రీజియన్స్ తీసుకుంటే ఇక్కడ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఆటమ్స్ ఉన్నాయి, కానీ నేను డిస్టర్బెన్స్ అలా అని ఊదటం వల్ల ఇక్కడున్న ఆటమ్స్ అన్ని కూడా ఒక స్మాలర్ రీజియన్ కి కన్ఫైన్ అవుతాయి. మీరు ఆటమ్స్ ఇందాక ఏమన్నా 2 ఆటమ్స్ ఆర్ కనెక్టెడ్ ఆల్వేస్ బై స్ప్రింగ్స్ లాగా మీరు ఆలోచించారంటే, బేసిక్ ఇలా పుష్ చేసినప్పుడు నా ఫోర్స్ తో అవన్నీ ఏమవుతున్నాయి, కంప్రెషన్ కి గురవుతున్నాయి. కంప్రెషన్ కి గురవడం వల్ల మళ్ళా రీగైన్ అవుతాయి వాటి ఇనిషియల్ ఏమంటారు ఇనిషియల్ లెంత్ కి. అలా రీగైన్ అయినప్పుడు ఈ ఆటమ్స్ అనేవి పక్కన ఆటమ్స్ కూడా పుష్ ఇస్తాయి. అలా పుష్ చేయడం వల్ల ఇక్కడ ఇనిషియల్ ఇంత ఏరియాలో ఉండాల్సిన ఎయిర్ పార్టికల్స్ ఇలా కన్ఫైన్ అయిపోతే మళ్ళా అలా ఇవి కూడా మనం స్ప్రింగ్స్ లాగా ఆలోచిస్తే అవి కూడా స్ప్రింగ్స్ లాగా కంప్రెస్ అవుతాయి. ఇక్కడ ఉన్నమేమో స్ప్రింగ్ రిలాక్స్ అయిపోతాయి. ఈ కంప్రెస్ అయిన మళ్ళా ఇలా రిలాక్స్ అయినప్పుడు పక్కన మళ్ళా 3వ వాటి మీద ఫోర్స్ అప్లై చేస్తే మళ్ళీ ఇక్కడ ఉన్న ఆటమ్స్ అన్ని కూడా మళ్ళీ స్మాలర్ రీజియన్ కి కంప్రెస్ అవుతాయి. అలా డిస్టర్బెన్స్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి ప్రాపగేట్ అయితే అవుతుంది అనమాట. సో దట్ ఈస్ జస్ట్ విజువల్ ఎగ్జాంపుల్. మీరు ఏదైనా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆ ఏరియాలో కంప్రెషన్ జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఆ డిస్టెన్స్ పక్కదానికి వెళ్ళినప్పుడు ఇది మామూలు తన ఇనిషియల్ స్టేట్ వచ్చేస్తుంది. అలా గుర్తుంచుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేటప్పటికి దేర్ ఆర్ 2 types ఆఫ్ వేవ్స్ డిపెండ్. ఇందాక మనం త్రూ ద మీడియం ద్వారా ఉన్న అంటే ఇందాక క్లాసిఫికేషన్ దేని మీద ఉంది, ఏది మీడియంలో ప్రాపగేట్ అవుతుందా లేదా వాక్యూమ్ లో కూడా ప్రాపగేట్ అవుతుందా అనే దాన్ని బట్టి మనం మెకానికల్ వేవ్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని డిఫైన్ చేసాం. ఇప్పుడు there are other type of waves based on the oscillation of the medium. అంటే ఇప్పుడు మీడియం లోనే వెళ్తుంది, బట్ ఆసిలేషన్ ఆఫ్ ద మీడియం బట్టి there are 2 types of waves. ఆసిలేషన్ అంటే ఏంటి, ఇదేంటి అనేది ఒకసారి మనం నేను చెప్తాను. need to worry about it. So let's see. We have seen that the motion of mechanical waves involves oscillation of constituents of the medium. ఇందాక మనం చెప్పాం కదా, మామూలుగా మెకానికల్ వేవ్స్ అంటే మనం మామూలుగా పుష్ ఇచ్చినప్పుడు అవి మూవ్ అవుతా ఉంటాయి కదా. సో అలా ఆసిలేషన్ ఒక్కొక్కటి జరుగుతా, కంప్రెషన్ రిడక్షన్ జరుగుతా పద్ధతి. సో చూసాం. If the constituents of the medium oscillate perpendicular to the direction of wave propagation, we call this as a transverse wave. If they oscillate along the direction of wave propagation, we call it as a longitudinal wave. ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇంకా ఎగ్జాంపుల్ దొరకదు.
Figure 14.2 shows the propagation of impulse along the string, resulting from a single up and down jerk. If the jerk is very long, the string is very long compared to the size of the pulse will damp out before it reaches the other end. Reflection from the other may be ignored. Figure 4.3 shows a similar situation, but this time the external agent gives a continuous periodic sinusoidal up and down jerk with the resulting disturbance of the string is then a sinusoidal way. In either case, the elements of the string oscillate about their equilibrium position as the pulse or the passes through them. The oscillation are normal to the direction of the motion along the string. So this is an example of stanza wave. So okay, దీని వల్ల ఎలా పిక్చరైజ్ చేయాలంటే ఓకే నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చేది సార్. We can look at a wave in two ways. We can fix at an instant of time and picture the wave in space. This will give us the shape of the wave as a whole in a given instant. Other ways to fix the location and fix our attention on a particular element of the signal. You see its oscillatory motion in time. So ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను చదివా. సో ఇప్పుడు కనుక మీరు చూసారంటే ఫస్ట్ ఇక్కడ నేను ఏంటంటే జస్ట్ పల్స్ ఇచ్చాను, జస్ట్ ఒక జర్క్ ఇచ్చాను. జర్క్ ఇచ్చినప్పుడు మీరు మామూలుగా చూస్తే ఎలా వెళ్తుంది పల్స్ ఇలా ఒక ఇన్స్టెంట్ లో ఇలా ఉంటే నెక్స్ట్ ఇన్స్టెంట్ లో ఇలా ఉంటుంది. తర్వాత ఇలా డైవర్ట్ అయిపోయి జీరోకి వెళ్ళిపోతుంది. అంటే స్ట్రింగ్ చాలా లాంగ్ అనుకుంటే అలా కాకుండా నేను నార్మల్ గా ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఇస్తా ఉంటే సైనసాయిడల్ వేవ్ గా నీకు కనపడుతుంది ప్రాపగేట్ అయ్యేది కదా. సో ఇలా అప్ అండ్ డౌన్ అవుతూ నీకు కనిపిస్తుంది హార్మోనిక్ వేవ్ అని కదా, సైనసాయిడల్ వేవ్ అనేసి. సో అదొకటి. సో ఇక్కడ మీరు కనుక చూసారంటే మీరు ఎలా చేయాలంటే లైక్ మనకి ట్రాన్స్వర్స్ వేవ్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్ కి డిఫరెన్స్ ఏంటంటే ట్రాన్స్వర్స్ వేవ్ లో వే ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ పల్స్ కి మీ ఆసిలేషన్ ఆఫ్ మీడియం పర్పెండిక్యులర్ గా ఉంటుంది ట్రాన్స్వర్స్ వేవ్ లో. దాన్ని నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఇప్పుడు ఇది ఒక పర్టికులర్ ఇన్స్టెంట్. ఈ ఇన్స్టెంట్ లో ఇలా ఉన్నది ఒక కాసేపటికి ఎలా అవుతుంది. సో ఇందాక స్క్రీన్ ఆఫ్ అయింది. సో లెట్స్ సే ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏంటంటే లెట్స్ సే టీ ఈక్వల్ టు లైక్ మీ టైం పీరియడ్ వీడియోలో అయితే 3 minutes స్కిప్ చేసుకోండి. సో టైం టీ ఈక్వల్ టు T1 లో నా పల్స్ ఇలా అంటే ఇన్స్టెంట్ లైక్ నేను ఏం చేస్తాను అంటే ఇలా ఏమంటారు లైక్ ఎగ్జాంపుల్ మీరు ఎలా హ్యాండ్ చేయండి అంటే ఒక ప్యాడ్ ఉంది, అది కట్టేసి నేను మామూలుగా ఇలా జర్క్స్ ఇస్తా ఉన్నాను. ఇస్తున్నప్పుడు ఒక టైంలో నేను ఒక స్నాప్ షాట్ తీసా, ఒక ఫోటో తీసా. టైం టీ ఈక్వల్ టు T2 దగ్గర ఒక స్నాప్ షాట్ తీసాను. ఇప్పుడు నేను యాజ్ అ హోల్ వేవ్ గా కన్సిడర్ చేసుకుంటే నేను నా పర్స్పెక్టివ్ మొత్తం ఒక వేవ్ ని ఒక థింగ్ లా కన్సిడర్ చేసుకుంటే ఏమవుతుంది, అది రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది. ఈ రెండు డయాగ్రామ్స్ నుంచి లైక్ T ఈక్వల్ టు 1 నుంచి T ఈక్వల్ టు 2 అది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. కానీ నేను ఈ పార్టికల్ ని కన్సిడర్ చేశాను అనుకో ఏమవుతుంది, అంటే ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ సమ్ ఈ లెంత్ ఆఫ్ ద ఈ స్ట్రింగ్ ఇక్కడ ఏమైతే ఉందో పైకి వెళ్ళింది. అదే T ఈక్వల్ టు T2 ఇన్స్టెంట్ లో ఏమవుతుంది, అది కిందకు వచ్చేసింది. అంటే అర్థమవుతుందా, ఈ స్ట్రింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది పైకి కిందకి ఆసిలేట్ అవుతున్నట్టు. కాకపోతే హోల్ స్ట్రింగ్ యాజ్ అ హోల్ ద డిస్టర్బెన్స్ ఏమో ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నట్టు రైట్ సైడ్. కానీ ఇక్కడ నేను నా పార్టికల్ ఆసిలేషన్ పార్టికల్ లేదా ఈ పార్టికల్ తీసుకున్నాను అనుకో, ఈ T ఈక్వల్ T1 ఇన్స్టెంట్ లో ఇక్కడ ఉంది పార్టికల్ ఉంది లైక్ ఆ స్ట్రింగ్ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే T2 టైం కి ఆ స్ట్రింగ్ పార్ట్ ఎక్కడుంది, పైన ఉంది. ఎందుకంటే ఈ వేవ్ మొత్తం ఇటు సైడ్ మూవ్ అయినప్పుడు అదే మొత్తానికి ఈ వేవ్ ఇట్లా రైట్ సైడ్ మూవ్ అవుతుంది. నా పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్స్ ఏమో ఇలా పైకి కిందకి మూవ్ అవుతా ఉన్నాయి కదా. సో ఆసిలేషన్ ఆఫ్ ఈ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ యొక్క పార్ట్స్ ఏమో ఇలా మూవ్ అవుతా ఉన్నాయి. యాజ్ అ హోల్ ద డిస్టర్బెన్స్ ఏమో ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంది. రెండు ఎంత యాంగిల్ లో ఉన్నాయి, 90 degrees. సో వాటిని ఏం వేవ్స్ అంటాము, సారీ ట్రాన్స్వర్స్ వేవ్స్ అని అంటాము. హోప్ యూ గాట్ మై పాయింట్. లైక్ ట్రాన్స్వర్స్ వేవ్స్ లో స్టూడెంట్స్ అంటే the propagation of disturbance, oscillation of particles of medium. ఇప్పుడు మీడియం ఏంటి, ఈ స్ట్రింగ్, ఆ పార్టికల్స్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ నా డిస్టర్బెన్స్ రెండు ప్రాపగేషన్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి నేను దీన్ని ట్రాన్స్వర్స్ అని చెప్తున్నాను. సో దట్ ఈస్ ద కీ పాయింట్ హియర్.
So that is the thing. Let's go to the. We can look at a wave in two ways. We can fix at an instant of one picture that wave space in the చెప్పినట్టుగా like t equal to t1 లో పిక్చర్ చేసుకున్నాం. దిస్ విల్ గివ్ ద షేప్ యాజ్ అ హోల్ ఇన్స్టెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక లొకేషన్ ఫిక్స్ చేసుకొని అది టైం మారే కొద్దీ ఎలా మూవ్ అవుతుందో తెలుసుకోవడం. ఫస్ట్ దాని ద్వారా నేను 2 స్నాప్ షాట్స్ తీసుకుంటే దాన్ని బట్టి నా డిస్టర్బెన్స్ డైరెక్షన్ తెలుస్తుంది. ఆ 2 స్నాప్ షాట్స్ లోనే నేను ఒక పార్ట్ ని కన్సిడర్ చేసుకుంటే ఇందాక నేను చెప్పా కదా ఓన్లీ ఇక్కడ ఇంకొక డ్రా చేసుకున్నాం కదా ఆ ఒక పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ ని కన్సిడర్ చేసుకుంటే ఒక ఆసిలేషన్ ఆఫ్ మీడియం ఎట్లా ఉంటుందో తెలుస్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను లైక్ బికాస్ దిస్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్ టు విజువలైజ్. సో నేను ఇలా జర్కింగ్ ఇస్తా ఉన్నాను. ఇలా ఇస్తా ఉన్నప్పుడు ఇనిషియల్ స్నాప్ షాట్ లైక్ 0 సెకండ్ లో ఇలా ఉంది. 1 సెకండ్ అయ్యే టైంకి నా సైన్ వేవ్ వచ్చేటప్పటికల్లా ఇలా వచ్చింది. సో ఇలా వచ్చింది. సో నేను ఒక యాజ్ అ హోల్ సైన్ వేవ్ నేను ఒక థింగ్ లాగా కన్సిడర్ చేసుకుంటే ఇనిషియల్ ఇక్కడ ఉన్నది లైక్ కాసేపు ఆగిన తర్వాత ఇటు సైడ్ కి వచ్చింది అంటే రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది. లైక్ ఈ బంపర్ మీద తీసుకుంటే ఈ బంపర్ ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది. సో యాజ్ అ హోల్ నా వేవ్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. కానీ నేను ఒక పార్టికల్ కన్సిడర్ చేసుకుంటే లెట్స్ ఇది ఇనిషియల్ గా కిందన్నది కాసేపటికి ఈ పైకి వచ్చేసింది అనమాట. అంటే పైకి కిందకి ఆసిలేట్ అవుతుంది. సో ఆసిలేషన్ ఆఫ్ ద మీడియం వచ్చేటప్పటికేమో perpendicular to oscillation of the disturbance propagation direction కి ఈ oscillation of the particles direction perpendicular గా. సో ఆ టైప్ ఆఫ్ వేవ్స్ మనం ఏమంటామంటే ట్రాన్స్వర్స్ వేవ్ అని మాట్లాడతాం అనమాట. Figure 14.4 describes the situation of longitudinal waves in most familiar example of this propagation of nucleus. A long pipe filled with air. ఒక లాంగ్ పైప్ ఉంటా ఇది మొత్తం ఎయిర్ తో ఉంది. A single sudden push forward and pull back of the piston will generate a pulse of condensations and rarefactions. Rarefaction అంటే lower density, condensations అంటే higher density in the medium air. With the pull or push of the piston is continuous and periodic. Sinusoidal wave will be generated propagating in the air along the length of the pipe. This is merely example of longitudinal waves. So longitudinal waves describe to the middle. అంటే ఇక్కడ ఎలా అంటే చెప్పడం నేను పుష్ ఇలా ఇస్తా అన్నాడు అనమాట. పుష్ పుల్ ఇస్తా ఉన్నప్పుడు లెట్స్ నేను ఈ ఎయిర్ పార్టికల్ తీసుకుంటే పుష్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అదంతా ఈ రీజియన్ కి వెళ్ళిపోతుంది. ఇది ఎయిర్ పార్టికల్స్ అన్ని ఇక్కడికి వెళ్తాయి. మళ్ళీ నేను పుల్ చేసినప్పుడు అవి బ్యాక్ మూవ్ అవుతాయి. అండ్ బ్యాక్ మూవ్ అయ్యేటప్పుడు ఇటు వెళ్ళినప్పుడు ఇక్కడున్న ఈ పార్టికల్స్ ఏదైతే ఉంటాయి కంప్రెషన్ లో ఉన్నవి బయటకి రిలాక్స్ అవుతున్నాయి కాబట్టి కూడా మోతున్నాయి ఇలా మోతా మన డిస్టర్బెన్స్ ఏ డైరెక్షన్ లో ప్రాపగేట్ అంటే ఇలా డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతుంది. అలాగా ఫస్ట్ నేను ఇలా నేను పుష్ అండ్ పుల్ బాల్ ఇస్తా ఉన్నప్పుడు పుష్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎయిర్ పార్టికల్స్ ఏమవుతున్నాయి కిందకి ఈ ఎరినాలకు వెళ్ళిపోతే అలా ఈ పార్టికల్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తే తర్వాత నేను పుల్ అవుట్ చేసినప్పుడు ఈ రిలాక్స్ అవుతుంది. అలాంటి స్ప్రింగ్ నేను కంప్రెస్ చేస్తాను. రిలాక్స్ అవుతున్నప్పుడు అవి అవుటర్ వాటి మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తాయి కాబట్టి ఇవి వీటి మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే ఇలాగా. సో అలా ఇక్కడున్న ఎయిర్ పార్టికల్స్ మళ్ళీ కంప్రెస్ అవుతాయి. అలా డిస్టర్బెన్స్ ఏమో ఈ డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతుంది. అండ్ ఆ పార్టికల్స్ కూడా పుష్ చేసినప్పుడు రావడం పుల్ చేసినప్పుడు పైకి వెళ్ళడం ఎలా ఆసిలేట్ అవుతున్నాయి ఇలానే ఆసిలేట్ అవుతున్నాయి. సో రెండు ప్యారల్ గా ఉన్నాయి కాబట్టి అది లాంగిట్యూడినల్ వే. So I tried my best here to explain, but if it is still not understandable, please కొన్ని simulation videos ఉంటాయి అవి చూసి మీరు కొంచెం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. So the transfer source, the particle motion is normal to the direction of propagation of the wave or disturbance you can consider. Therefore, as the wave propagates, each element of the medium undergoes a shearing strain. Transfer waves can therefore be propagated only in those media which can sustain a shearing stress such as solids and non-fluids. Fluids as well as solids that can sustain a compressive strain. Therefore, longitudinal waves can be propagated in elastic media. అంటే ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ మీడియం ఏం జరుగుతుంది నేను పుష్ చేసినప్పుడు నేను జర్క్ ఇస్తా ఉన్నప్పుడు అది మూవ్ అవుతా ఉంది బాగానే ఉంది. అంటే ఆసిలేషన్ ఏమో పర్పెండిక్యులర్ గా జరుగుతా ఉంది. అంటే నేను మామూలుగా నేను అప్లై చేసిన దానికి పర్పెండిక్యులర్ గా అంటే మామూలుగా ఇక్కడ ఏం జరుగుతుంది ఈ పల్స్ ట్రైన్ కనుక మీరు తీసుకుంటే ఇలా నేను జర్కింగ్ ఇస్తున్నప్పుడు
ఈ పార్టికల్ వచ్చేటప్పటికి ఈ పార్టికల్ మీద సమ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. దానివల్ల ఇక్కడ వేవ్ అనేది కిందకి వస్తుంది. అంటే నేను అప్లై చేసే ఫోర్స్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉంది, కానీ అది మూవ్ అవడం పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి అది మొత్తం షీరింగ్ స్ట్రెయిన్ అంటాము. కానీ అంత డెప్త్ కాదు, బట్ సేయింగ్ ద షీరింగ్ స్ట్రెయిన్ కెన్ ఆన్ బి సపోర్టెడ్ బై వాట్ ఏమంటారు వీటిని ఓన్లీ సాలిడ్స్ అనమాట, నాట్ బై ద ఫ్లూయిడ్స్. బట్ వేరాజ్ లాంగిట్యూడినల్ వేవ్స్ ఏ టైప్ ఆఫ్ మీడియం అయినా కానీ ప్రాపగేట్ అవ్వగలవు. సో దట్స్ ద థింగ్. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ వర్డ్స్ ని చూద్దాం. Given below are some examples of wave motion. State in each case of the wave motion stands as longitudinal or conventional wave. Motion of a kink in a longitudinal string produced by displacing one end of the string sideways. అంటే ఇలా ఇందాక మామూలుగా మనం స్ప్రింగ్స్ చెప్పాం కదా, మామూలుగా ఇలా కనుక నేను పుల్ చేసి వదిలేసాను అనుకో ఏమవుతుంది, స్ప్రింగ్ ఈ డైరెక్షన్ లో ఉన్నది ఇట్లా అంటే ఎక్స్పాండ్ అయ్యి తర్వాత కంప్రెస్ అయ్యి అలా డిస్టర్బెన్స్ ఏమవుతుంది ఈ డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతుంది, అవునా? అండ్ డిస్టర్బెన్స్ అలా ప్రాపగేట్ అవుతుంది. అండ్ పార్టికల్స్ మోషన్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఈ స్ప్రింగ్ లో మనం ఆటమ్స్ తీసుకుంటే అవి కూడా ఏ డైరెక్షన్ లో పోతాయి, పుల్ చేసినప్పుడు ఈ డైరెక్షన్ లో ఉంటాయి, మళ్ళా వదిలేసినప్పుడు పుష్ అండ్ పుల్ లైక్ ఈ డైరెక్షన్ లోనే అవి కూడా వస్తాయి. కాబట్టి వీ హ్యావ్ లాంగిట్యూడినల్. కానీ ఇక్కడ ఈ వైరింగ్స్ కనుక మీరు తీసుకున్నట్టుగా గమనిస్తే అవి అప్ అండ్ డౌన్ మూవ్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ట్రాన్స్వర్స్ గా వస్తుంది. Waves produced in a cylinder containing liquid by moving piston back and forth. ఇందాక మనం చూసాము longitudinal. Waves produced by motorboat sailing in water. ఓకే, మామూలుగా మోటార్ బోట్ వెళ్తా ఉన్నప్పుడు వెనక్కి ఫోర్స్ ఇస్తా ఉంటుంది కదా, ఆ ఫోర్స్ ఇవ్వడం వల్ల మనకి వాటర్ పార్టికల్స్ అనేది పుష్ ఇస్తే మనం ముందుకు వెళ్తాం. అందుకని చెప్పి మీకు ఆసిలేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. మామూలుగా మీరు దీన్ని ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు అంటే, ఒక స్టోన్ వేసినప్పుడు ఎట్లయితే మీకు ఆ లాంగిట్యూడినల్ వేవ్స్ మామూలుగా వేవ్స్ కనిపిస్తే అలా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే నేను మోటార్ బోట్ వెళ్తున్నప్పుడు అది ముందుకెళ్తే వెనక్కి ఫోర్స్ అయితే ఇస్తుందో, ఫోర్స్ ఇచ్చినప్పుడు వీ హ్యావ్ బోత్ టైప్ ఆఫ్ వేవ్స్. లాంగిట్యూడినల్ వేవ్స్ వచ్చేటప్పుడు కల్లా వాటర్ ఏంటిది ఒక ట్రాన్స్ఫర్స్ ఒక ఫ్లూయిడ్ కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ విల్ హ్యావ్, మీరు కొండగుర్తు ఏంటంటే ఎనీ ఫ్లూయిడ్ విల్ హ్యావ్ లాంగిట్యూడినల్ వేవ్ షూర్లీ. సో వాటర్ వచ్చినప్పటికీ అది ఒక లిక్విడ్ కాబట్టి ఆబ్వియస్లీ దాని లాంగిట్యూడినల్ వేవ్ ఉంటుంది. కాకపోతే మీరు ఆ డిస్టర్బెన్స్ చూస్తే ఎలా ఉంటుంది, ఒక బంప్ లాగా పైకి వచ్చి వెళ్తా ఉంటుంది. సో దానివల్ల ఆబ్వియస్లీ వీ కెన్ సీ దట్ దేర్ విల్ బి అ ట్రాన్స్వర్స్ వేవ్ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ వాటర్. Ultrasonic waves in air produced by a vibrating quartz crystal. It's similar to this piston thing. So it is a longitudinal wave. So ఒకసారి పారాగ్రాఫ్ I do there's some matter that can help you in identifying which is transverse and which is longitudinal wave. When the transverse waves, the particle motion is normal to the direction of propagation of wave. Therefore, as the wave propagates, each element of the medium undergoes a shearing strain. Transverse waves can therefore be propagated in only those medium which can sustain a shearing stress, such as solids and non fluids. Fluids as well as solids can sustain compressive strain, therefore longitudinal means non-linear. Transverse waves can only propagate while air can only sustain longitudinal waves. The waves on the surface of water depends capillary waves. It's a daily sharp wavelength, not proven centimeter, the understanding for progressive surface tension. That was installed in process, so nothing is involved on that. But the important thing is we need to like fluid అనేది ఉంటే ఖచ్చితంగా లాంగిట్యూడినల్ వేవ్స్ అనేది ఉంటాయి. అందుకనే 4 ఎగ్జాంపుల్స్ లో ఫ్లూయిడ్స్ ఉన్నాయి, లైక్ వాటర్ ఆర్ ఎయిర్. సో అందువల్ల లాంగిట్యూడ్ లో ఈ లాంగిట్యూడినల్ వేవ్ ఉంటుంది. ట్రాన్స్వర్స్ వేవ్ మీరు వాటర్ చేస్తే బంప్ అనేది ఉంటుంది కాబట్టి అది మీరు గుర్తుంచుకొని కన్వర్ట్ చేయవచ్చు. ఈ కింక్ కూడా మామూలుగా ఈ స్ప్రింగ్ లో ఎలా ఉంటుందంటే పార్టికల్స్ అనే ఆటమ్స్, లైక్ సాలిడ్స్ లో ఆటమ్స్ పైకి కిందకి మూవ్ అవుతాయి, అటు ఇటు మూవ్ అవుతాయి. సో రెండు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి అది చెప్తాం. సో ఇప్పుడు దాకా మనం చూసిందల్లా ఫిజిక్స్, లైక్ జస్ట్ బ్యాక్గ్రౌండ్ అంటే మామూలుగా ఎలా జరుగుతుంది ఫిజికల్ గా అనేది డిఫైన్ చేసాం. నెక్స్ట్ మనం ఇట్స్ టైమ్ టు థింక్ ఆఫ్ మ్యాథమెటికల్ వే ఆఫ్ డూయింగ్ దిస్. సో లెట్స్ సీ for mathematical description of traveling wave, we need a function of both position and time. ఎందుకంటే పొజిషన్ లో ఒక పార్టికల్ తీసుకుంటే లైక్ పార్టికల్ ఇన్ సెన్స్ లైక్ పార్ట్ ఆఫ్ ప్రాపగేషన్ మీడియం తీసుకుంటే కనుక ఇట్ ఈస్ హ్యావింగ్
ఇట్ ఈస్ అ ఫంక్షన్ అది టైం మారే కొద్దీ అది ఆసిలేట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ సో బేసికలీ మీరు చెప్పారంటే లైక్ మనం దేనికి అసలు ఈ మ్యాథమెటికల్ డిస్క్రిప్షన్ కావాలంటే ఆ డిస్టర్బెన్స్ కి. ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ ఏంటి, టైం మారే కొద్దీ ఒక పాయింట్ తీసుకుంటే, అంటే వాట్ ఐ మీన్ టు సేస్, ఈ పల్స్ తీసుకున్నాం అనుకో, టైం ని జస్ట్ కన్సిడర్ చేసుకుంటే T=T1 T=T తీసుకుంటే ఈ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ తీసుకుంటే అది ఆసిలేట్ అవుతుంది. సో వీ నీడ్ సంథింగ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. అండ్ యాజ్ వెల్ యాజ్ స్పేస్ గురించి కూడా తీసుకుంటే ఈ స్పేస్ లో వచ్చేటప్పటికి పైన ఉన్నది, ఇక్కడ వచ్చేటప్పటికి కింద ఉంది. సో వీ నీడ్ టు థింక్ ఆఫ్ ఈవెన్ in terms of space length. Also at every such a function at every instant should give the shape of the wave at that instant. The t let's say t అనేది ఫిక్స్ చేశానంటే ఆ స్పేస్ మొత్తంలో నాకు ఆ వేవ్ అనేది ఎలాగో తెలియాలి. అలా కాకుండా నేను మామూలుగా స్పేస్ ఫిక్స్ చేశానంటే, లైక్ ఒక లొకేషన్ ఫిక్స్ చేశానంటే అది టైం మరి కొంత ఎలా ఆసిలేట్ అవుతుందో తెలియాలి. అంటే బేసిక్ గా ఇప్పుడు నేను ఈ పల్స్ తీసుకున్నాను అనుకో, ఇది మూవ్ అవుతా ఉంది. నేను 2 స్నాప్ షాట్స్ తీసి చూసినప్పుడు ఏంటి, నాకు 2 టైం ఇన్స్టెంట్స్ లో నాకు హోల్ ఆఫ్ ద అంటే హోల్, అంటే నేను ఇది ఆరిజిన్ లా కన్సిడర్ చేసుకుంటే, లైక్ ఇక్కడ నుంచి ఆరిజిన్ లా కన్సిడర్ చేసుకున్నాను, ఈ పల్స్ ఇట్ సైడ్ ఇక్కడ ఉన్నది, నెక్స్ట్ ఈ పల్స్ ఇక్కడ ఉన్నది. సో 2 స్నాప్ షాట్స్ టైం తీసుకుంటే నాకు ఈ హోల్ వేవ్ అనేది ఒక సైన్, ఏ సైన్ ఒమేగా టీ, లెట్స్ సే ఇక్కడ నేను ఆరిజిన్ అనుకుంటే. కానీ ఇక్కడ ఈ టైం ఇన్స్టెంట్ లో ఇది కనుక తీసుకున్నాను అనుకో, ఇది నా ఆరిజిన్, టైం T=T, టైం T=T ఉండాలి కదా. సో నేను 2 టైం ఇన్స్టెంట్స్ ఫిక్స్ చేసుకుంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఇదేంటి, ఏ సైన్ ఒమేగా టీ, ఇది వచ్చేటప్పటికి ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఇనిషియల్ తో సమ్ ఫేస్ యాంగిల్ తో ఉంది. సో నా టైం ఇన్స్టెంట్స్ నేను టైం ఫిక్స్ చేసుకుంటే ఆ నా హోల్ నాకు స్పేస్ లో ఆ వేవ్ ఎలా ఉందో క్వశ్చన్ రావాలి. అండ్ లెట్స్ నేను ఈ 2 ఇన్స్టెంట్స్ లో నేను ఒక నా పాయింట్ ఆఫ్ థింకింగ్ జస్ట్ ఈ ప్లేస్, అంటే ఈ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ అనుకుంటే ఇది పైన ఉన్నది, ఇక్కడేమో కింద ఉన్నది. సో నాకు ఈ డైరెక్షన్ ఆసిలేషన్ ఉంది, ఈ డైరెక్షన్ ఆసిలేషన్ ఉంది, కాబట్టి విత్ రెస్పెక్ట్ నేను స్పేస్ ఫిక్స్ చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ టైం అది ఎలా వేరే అవుతుందో తెలియాలి. అండ్ వెన్ ఐ ఫిక్స్ ద టైం, అది విత్ రెస్పెక్ట్ టు స్పేస్ ఎలా వేరే అవుతుందో నాకు తెలియాలి అనమాట. లైక్ ఇక్కడ నేను టైం ఫిక్స్ చేశాను, స్పేషియల్ గా అది ఎలా వేరే అవుతుంది, సైన్ ఒమేగా లో వేరే అవుతుంది. అదే ఇక్కడ ఇది సైన్ ఒమేగా ప్లస్ సమ్ పై యాంగిల్ తో వేరే అవుతుంది. అదే నేను ఒకవేళ టైం ఫిక్స్ సారీ ఈ స్పేస్ ఫిక్స్ చేసుకొని 2 టైం ఇన్స్టెంట్స్ చూసుకున్నట్టే, లైక్ టైం ని ప్రొసీజర్ చూసానంటే ఈ పాయింట్ ఎలా ఆసిలేట్ అవుతుంది, ఇలా పైకి కిందకి ఆసిలేట్ అవుతుంది. సో నేను అది డిస్క్రైబ్ చేయాలి. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ 2 పారామీటర్స్, వన్ ఇస్ స్పేస్, వన్ ఇస్ టైం. ఎందుకు అనేది ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్. So for convenience, we shall take the trans to be transferred so that if the position of this constituents is generated by us, the displacement from the equilibrium position can be different by 1. అంటే బేసిక్ గా ఇక్కడ టర్మ్స్ మనం కనుక మాట్లాడుకుంటే ఇది నా ఆరిజిన్, ప్రస్తుతానికి నా వేవ్ ఎలా ఉందనుకుంటే టైం ఇన్స్టెంట్ డి, నా పాయింట్ ఆఫ్ థింకింగ్ అంటే నా డిస్టెన్స్ హెచ్ అనుకుంటే, ఇది ఆరిజినల్ డిస్టెన్స్ హెచ్ అనుకుంటే, ఈ యాంప్లిట్యూడ్ y వచ్చేటప్పటికి ఏ సైన్ kx మైనస్ ఒమేగా టీ ప్లస్ ఫైవ్ అనమాట. సో దీని కనుక మనం మామూలుగా రాసుకున్నాము అని అంటే మీకు గుర్తుండాలా, లైక్ సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో వాటి నుంచి వీడు మామూలుగా డెరైవ్ చేసుకున్నారు సార్. ఏ వచ్చేటప్పటికేమో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఫైవ్ వచ్చేటప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ BY. To understand why equation 14.2 represents a sinusoidal traveling wave, take a fixed instance, say T=T0. Then the argument of sign function is in 14.2 is simply kx plus constant. Thus, the shape of the wave can be fixed instant as function of this is a sine wave function. Similar, take a fixed location, say x is constant. Then the argument of sine function in the equation is a constant minus omega t. The displacement at a bit y at a fixed location that varies sinusoidally with time. That is, if the constituents of the medium at different positions execute simple, that is, the constituents of medium at different positions execute simple algorithm. Finally, as t increases, x must increase in the positive direction, kx minus omega t plus contrast. A 14.2 sinusoidal harmonic traveling in a positive direction of x axis. On the other hand, it gives a represented harmonic with like the x axis.
ఓకే, ఇక్కడ మైనస్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ప్లస్ ఫై ఓకే, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఏ సైన్ మైనస్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. బేసిక్ గా ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ కూడా రాసుకోవచ్చు, ఒమేగా టీ మైనస్ కేఎక్స్. అలా రాసుకున్నామంటే ఇక్కడ కే ఇంటూ లైక్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ కదా, మీకు మైనస్ కేఎక్స్ అంటే అది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మైనస్ ఎక్స్, బేసిక్ గా మైనస్ కేఎక్స్ అంటే ప్లస్ కే ఇంటూ మైనస్ ఎక్స్ రాసాం అనుకో అంటే ఏమవుతుంది, బేసిక్ గా అది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో వెళ్తున్నట్టు మీరు జస్ట్ గుర్తుంచుకోండి. ఇక్కడ వచ్చేటప్పుడు ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ అంటే ఒమేగా టీ ప్లస్ కే ఇంటూ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్. సో ఇట్ ఈస్ ప్రొపగేటింగ్ ఇన్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ అని గుర్తుంచుకోండి. ఎక్స్ ముందు పాజిటివ్ ఉంటే అంటే ఒమేగా టీ దగ్గర ముందు పాజిటివ్ ఉంది, ఎక్స్ ముందు పాజిటివ్ ఉంటే అది నెగిటివ్ యాక్సిస్ లో వెళ్తుంది, అండ్ ఒకవేళ రివర్స్ అయితే అది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ప్రాపగేట్ అవుతుంది గుర్తుంచుకుంటే బెటర్ అనమాట. సో కనుక మీరు చూసారంటే ఇది ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఇట్ డిఫరెంట్ ఇన్స్టెంట్స్ ఆఫ్ టైమ్. సో ఇది కనుక మీరు చూసారంటే ఈ వేవ్ వచ్చేటప్పటికి ఈ పాయింట్ తీసుకున్నారంటే అలాగే ఈ బంప్ అనేది బంప్ ఎలా వెళ్తుంది, ముందుకు వెళ్తా ఉందన్నమాట. సో అందుకని చెప్పి అంటే ఈ బంప్ ముందుకు వెళ్తుంది ఇన్ ద సెన్స్ వేవ్ అనేది ఈ డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతుంది అనేసి. అండ్ నేను ఈ పాయింట్ కనుక తీసుకుంటే అది ఎలా స్టార్ట్ అవుతుంది, ఇక్కడ వచ్చినప్పటికి కిందకి వచ్చింది, ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం పైకి వచ్చింది, ఇక్కడికి వచ్చినప్పటికి పైకి వచ్చింది. సో అలాగా ఇది ఎక్స్ యాక్సిస్ లో ఎలా డైరెక్షన్ అనేదాన్ని నేను అలా రాసుకోవచ్చు అంటే ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాసుకుంటే ఇట్ ఈస్ ప్రాపగేట్ మైనస్ కేఎక్స్ అని రాసుకున్నాం కాబట్టి ఒమేగా టీ ముందు పాజిటివ్ ఉంచుకోను, ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాశానంటే ఇట్ ఈస్ ప్రాపగేటింగ్ ఇన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, లేదా ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ అని రాసండి ఇట్ ఈస్ ప్రాపగేటింగ్ ఇన్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. అది గుర్తుంచుకుంటే చాలు. క్వశ్చన్ 14.2 అంటే ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ 5 అనే ఈక్వేషన్ లో సిన్స్ ద సైన్ ఫంక్షన్ వేరీస్ బిట్వీన్ -1 to 1 ద డిస్ప్లేస్మెంట్ y వేరీస్ బిట్వీన్ a to -a. ఓకే, అంటే సైన్ ఫంక్షన్ రేంజ్ మీకు తెలిసి ఉండాలి -1 to 1. సో అప్పుడు y వచ్చినప్పటికీ రేంజ్ ఫ్రమ్ a to -a. We can take a to be positive constant with a minus of n. What is the near reference maximum displacement of the minor function is called amplitude. Maximum value of y ని మనం ఆంప్లిట్యూడ్ అంటాం. ఇక్కడ y ఈక్వల్ టు అంటే ఏ సైన్ ఆఫ్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ప్లస్ 5 కదా, సైన్ యొక్క మాక్సిమం వాల్యూ 1 అయితే y మాక్సిమం వాల్యూ ఏమవుతుంది అప్పుడు ఏ అవుతుంది ఇంటూ మాక్సిమం వాల్యూ ఆఫ్ సైన్ విచ్ ఇస్ 1. సో మాక్సిమం వాల్యూ ఆఫ్ y ఇస్ a, amplitude is nothing but maximum value of y and the quantity kx minus omega appearing as the argument of sine function is called the phase of the wave. మామూలుగా సైన్ లో యాంగిల్ ఉంటుంది కదా, సైన్ 30 ఉంటే 30 అనేది ఫేస్, ఈ kx minus omega t plus 5 అనేది ఫేస్ ఆఫ్ ద వేవ్. సో ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద వేవ్ ఏంటి, మాగ్నిట్యూడ్ బేసిక్గా సైన్ అప్పుడు ఒక టైం ఉంటుంది అది ఆంప్లిట్యూడ్, అండ్ ఫేస్ వచ్చినప్పటికీ సైన్ లో యాంగిల్ ఏదైతే ఉంటుందో అది ఫేస్ అనమాట. ఫేస్ డిటర్మైన్స్ ద పొజిషన్ ఆఫ్ ద వేవ్ ఎట్ ఎనీ the displacement at any position and at any instant. Clearly phi equal to 0 is the phase at x equal to 0 and t equal to 0. Hence phi is called initial phase and like x equal to 0 t equal to 0 ఎప్పుడు అసలు స్టార్ట్ అవ్వకముందు initial angle phi అన్నమాట. The suitable choice of constant and exercise the initial time it is possible to have phi equal to 0. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా వేవ్ లెంగ్త్ మీకు తెలిసి ఉండాలి. లైక్ the minimum distance between 2 points having the same phase is called wavelength of the wave. Usually let's put that 5. Okay, the minimum distance between 2 points having the same phase is called as okay. Phase ని మీరు ఎలా కన్సిడర్ చేసి అంటే లైక్ ఇక్కడ ఈ రెండు బంప్స్ చూసారనుకోండి, బంప్ ని హ్యావింగ్ సేమ్ ఫేస్ అనుకొని మీరు కన్సిడర్ చేసుకుంటే ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ మనం వేవ్ లెంగ్త్ అని మాట్లాడతాము. The wavelength is then the distance between two consecutive crests or troughs. Crest అంటే ప్లస్ ఏ, ట్రఫ్ అంటే మైనస్ ఏ. Taking phi equal to 0, initially y వచ్చేటప్పుడు a sin kx. Since the sin function repeats its value after 2π, sin kx is equal to sin kx plus 2nπ. అలా రాసుకున్నాము. సో బేసిక్ ఏంటంటే రెండు a sin kx లో నాకు ఫేస్ ఏంటి kx.
సైన్ కేఎక్స్ నేను సైన్ కేఎక్స్ ప్లస్ 2n రాసుకున్నా కాబట్టి నాకు ఫేస్ వచ్చేటప్పటికి కేఎక్స్. సో దాన్ని బట్టి నాకు వస్తుంది అనమాట. సో మామూలుగా వేవ్లెంత్ ఫార్ములా వచ్చేటప్పటికి మామూలుగా ఎలా వచ్చిందని చెప్తున్నామంటే ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని తీసుకుంటే మనకి సో ఇది వచ్చేటప్పటికి సో మనకి మామూలుగా టీ ఈక్వల్ టు 0 దగ్గర తీసుకుంటే ఏ సైన్ కేఎక్స్, తర్వాత అదే టైం టీ ఈక్వల్ టు 0 ఇన్స్టెంట్ లో సమ్ లెంత్ తర్వాత మళ్ళీ సేమ్ ఫేజ్ వస్తే అంటే ఎక్స్ లో నేను ఇంకొక వాల్యూ పెట్టానంటే ఎక్స్ ప్లస్ లాండా నాకు ఫేస్ సేమ్ రావాలి. విచ్ ఎసెన్షియలీ సేయింగ్ దట్ ఏ సైన్ ఇప్పుడు నాకు టీ ఈక్వల్ టు 0 ఇన్స్టెంట్ దగ్గర నేను మాట్లాడుకుంటున్నాను. ఇట్స్ నేను ఇనిషియల్ ఫేజ్ 0 అనుకున్నాను, 5 ఈక్వల్ టు 0 అనుకున్నాను. సో ఇనిషియల్ గా సమ్ ఎక్స్ అనే పాయింట్ దగ్గర నాకు ఫేస్ వచ్చేటప్పటికి కేఎక్స్, ఆ మామూలుగా ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఏ సైన్ కేఎక్స్. నేను ఎక్స్ నుంచి లాంబడా డిస్టెన్స్ వెళ్ళినా నాకు సేమ్ ఫేస్ రావాలి అంటే దాని అర్థం ఏంటి, ఏ సైన్ వేవ్లెంత్ ఏంటి ఫేస్ సేమ్ ఉండాలి అంతే కదా, మినిమం డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆఫ్ సేమ్ ఫేస్. సో ఒక టైం ఇన్స్టెంట్ దగ్గర నేను టీ ఫిక్స్ చేశాను, ఎక్స్ ప్లస్ లాంబడా వేసాను, ఎక్స్ ప్లస్ లాంబడా, సారీ ఫర్ మై బ్యాడ్ రైటింగ్. సో బేసిక్ ఏంటి ఏ సైన్ కేఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ ప్లస్ లాంబడా. కానీ నాకేం తెలుసు ఏ సైన్ కేఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ ప్లస్ 2π, సైన్ 360 ప్లస్ థీటా ఇస్ థీటా, 2π ప్లస్ కేఎక్స్. సో ఇప్పుడు వచ్చేటప్పటికల్లా సో దాని అర్థం ఏంటి, కే లాంబడా ఇస్ ఈక్వల్ టు నేను సైన్ 4π ప్లస్ కేఎక్స్ కూడా రావచ్చు, కానీ లాంబడా అనేది ఏంటి మినిమం డిస్టెన్స్ కాబట్టి 2π రాశాను. కే లాంబడా ఇస్ ఈక్వల్ టు 2π, సో లాంబడా ఇస్ ఈక్వల్ టు 2π వస్తుంది. అలా మీకు ఫార్ములా వస్తుంది. నేను మళ్ళీ చెప్తాను డెరివేషన్. సో డెరివేషన్ వచ్చేటప్పటికల్లా ఏ సైన్ కేఎక్స్ అనేది మన ఇనిషియల్ టీ ఈక్వల్ టు 0 ఇన్స్టెంట్ లో నా స్నాప్ షాట్ ఆఫ్ ద సైన్ వేవ్. ఇప్పుడు లాంబడా అంటే ఏమన్నాడు, వేవ్ లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆఫ్ సేమ్ ఫేస్ అన్నాడు. సో ఎక్స్ ప్లస్ లాంబడా ఏ సైన్ కేఎక్స్ ప్లస్ లాంబడా యొక్క ఫేస్ కూడా నా ఇనిషియల్ లో ఏదైతే ఉంటుందో ఆ ఫేస్ ఉందో అది కూడా ఆ ఫేస్ ఉండాలి. అంటే కేఎక్స్ ఏ సైన్ కేఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ ప్లస్ లాంబడా అవ్వాలి. కానీ నాకు ఏ సైన్ కేఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ ఆఫ్ 2π ప్లస్ కేఎక్స్ అని తెలుసు స్మాల్ సైన్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నుంచి. సో సైన్ ఆఫ్ 2π ప్లస్ కేఎక్స్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ కే లాంబడా ప్లస్ కేఎక్స్. ఎందుకంటే మామూలుగా ఈ కేఎక్స్ ఈక్వల్ కేఎక్స్ ప్లస్ లాంబడా అంటే లాంబడా ఈక్వల్ టు 0 విచ్ హాస్ నో మీనింగ్. అందుకని చెప్పి ఏ సైన్ కేఎక్స్ ని ఏ సైన్ ఆఫ్ 2π ప్లస్ కేఎక్స్ గా మార్చాలి. సో కే లాంబడా ఈక్వల్ 2π అవుతుంది, దాన్ని బట్టి లాంబడా ఈక్వల్ టు 2π అవుతుంది. కే అనేదేమో వేవ్ నెంబర్ అంటాము టెర్మినాలజీలో, లాంబడా వచ్చేటప్పటికి వేవ్ అని చెప్తా ఉంటాను. సో దోస్ ఆర్ ద పాయింట్స్. ఫస్ట్ పీరియడ్ వచ్చేటప్పటికల్లా ఇప్పుడు ఈ సైన్ వేవ్ ఏదైతే ఉందో అది ఆసిలేట్ అవుతా ఉంటుంది. సో దాన్ని బట్టి దానికి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఇప్పుడు అప్ అండ్ డౌన్ ఆసిలేషన్స్ కానీ లేదా అప్ అండ్ డౌన్ ఆసిలేషన్స్ అవుతా ఉన్నాయి కదా, డిస్టర్బెన్స్ సరే ప్రాపగేట్ అవుతా ఉంది. నా మీడియం పార్టికల్స్ ఏమవుతున్నాయి, ఆసిలేట్ అవుతా ఉన్నాయి ఇలా పైకి కిందకి. ఇందాక మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే పైకి కిందకి మూవ్ అవుతా ఉన్నాయి కాబట్టి లైక్ ఆసిలేట్ అవుతా ఉన్నాయి. సో ఆసిలేషన్ అవుతుందంటే ఆబ్వియస్లీ టైం పీరియడ్ టీ ఉంటున్నట్టు. సో ఆ టీ వచ్చేటప్పటికల్లా 2π/t, దాని డెరివేషన్ కూడా మీరు దాని డెరివేషన్ ఏంటి అంటే నేను పైకి చెప్పేస్తా. సో ఒక టైం ఇక్కడ ఏంటంటే మనం టైం పీరియడ్ మాట్లాడుకుంటాం, అంటే టీని వేరీ చేయాలి. ఒక పొజిషన్ ని మనం ఒక పొజిషన్ ని ఫిక్స్ చేసుకొని అది ఆసిలేట్ అవుతా ఉంటే ఎంత టైంలో అది ఇనిషియల్ కున్న లెట్స్ సే వాట్ ఐ మీన్ సేల్స్ లెట్స్ సే ఇక్కడ పైన ఉన్న పాయింట్ మళ్ళీ కిందకి వెళ్ళి పైకి రావడానికి ఎంత టైం కావాలి పడుతుంది, దాని టైం పీరియడ్ అని చెప్తాను. అది ఎలా కనుక్కుంటామని ఇనిషియల్ గా టైం టీ ఈక్వల్ టు సమ్ టీ అప్పుడు నా ఈక్వేషన్ వచ్చి y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. అంటే నేను ఆరిజిన్ దగ్గర థింకింగ్ చేస్తున్నాను, అంటే ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ కింద ఉంది, మళ్ళా సమ్ టైం క్యాపిటల్ టీ తర్వాత సేమ్ ఎక్స్ ఈక్వల్ టు 0 రీజన్ లో నాకు మళ్ళా సేమ్ y అనేది వస్తే అది నాకు టైం పీరియడ్ అవుతుంది. అంటే y ఈక్వల్ టు ఏ సైన్ ఆఫ్ ఒమేగా స్మాల్ టీ ప్లస్ క్యాపిటల్ టీ షుడ్ బి ఈక్వల్ టు ఏ సైన్ ఆఫ్ ఒమేగా స్మాల్ టీ. సో సేమ్ ఇందాకట్లానే మళ్ళీ 2π ని మనం యూస్ చేస్తాం. ఇక్కడ చూసారంటే లైక్ ఏ సైన్ ఒమేగా టీ తీసుకుంటే ఏ సైన్ ఆఫ్ ఒమేగా ఇంటూ టీ ప్లస్ టీ. సో దాన్ని బట్టి వస్తుంది ఒమేగా టీ ఈక్వల్ టు 2π చేస్తాము, అప్పుడు బట్టి ఒమేగా ఈక్వల్ టు 2π వస్తుంది. ఒమేగా వచ్చినప్పటికేమో మనం యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని టర్మ్ చేస్తాం. సో అదనమాట. సో
దాన్ని బట్టి నా డెరివేషన్ అనేది వస్తుంది. సో ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు 1/t బేసికల్లీ, యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే 2π/t. సో మాల్ డెఫినేషన్ ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీకి నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్, దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. ఇది వేరు, అంటే ఈ ఒమేగామో ఇది రేడియన్ పర్ సెకండ్ యూనిట్. దీనిదేమో బై 2π. ఇప్పుడు ఒమేగాని నేను బై 2π చేస్తానంటే నాకు వచ్చేది నార్మల్ హెర్ట్స్, నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్. దాని నార్మల్ ఫ్రీక్వెన్సీ అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే 2π చేయాల్సి వస్తుంది నార్మల్ ఫ్రీక్వెన్సీ. సో బేసిక్ గా ఒమేగా ఇస్ ఈక్వల్ టు 2π/t ఇస్ ఈక్వల్ టు 2π into frequency of angular frequency is equal to 2π into frequency in hertz. So then we'll take this sheet. So for example, again traveling along y is equal to 0.05 sin of 8s minus 3t. అంటే sin ωt minus kx అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఒకటి కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ ఎంత ఈ మీరు ఇందాక ఏ సైన్ ఒమేగా కంపేర్ చేసుకుంటే ఏ అనేది యాంప్లిట్యూడ్. సో 0.05 అనేది యాంప్లిట్యూడ్. వేవ్ లెంత్ అంటే ఈక్వల్ టు 2π/k. ఇక్కడ మీరు స్టాండర్డ్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే k వస్తుంది ωt minus kx. సో kx అనేది k ఈక్వల్ టు 80. సో వేవ్ లెంత్ వచ్చేటప్పుడు 2π/80. టైం పీరియడ్ వచ్చేటప్పుడు ఏమో 2π/ω. సో ఒమేగా వచ్చేటప్పుడు 3 కాబట్టి 2π/3. So also calculate the displacement curve at wave at distance x is equal to 30, t equal to 20. Just ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకా y అనేది వచ్చింది అన్నమాట. మన కరెక్ట్ y. సో అదే సో y is equal to 0.05 sin of ωt minus kx. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే వస్తుంది అన్నమాట. సో దట్స్ ఆల్ గైస్. సో ఈరోజు మనం అనుకున్న విధంగా ఫస్ట్ 3 సబ్ పార్ట్స్ డీల్ చేసాం. ఫస్ట్ యూ డెల్ టు ఇంట్రడక్షన్, వాట్ ఈస్ వేవ్. వేవ్ ఇస్ నథింగ్ బట్ డిస్టర్బెన్స్ that is propagating through a medium. సో ఆ మీడియం లో ఒక డిస్టెన్స్ ప్రాపగేటర్ ఉంటే దాన్ని వేవ్ అంటాను. సో ఇక్కడ వచ్చేటప్పటికల్లా there are 2 types of waves, transverse waves and longitudinal waves. సో ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఏంటి? ట్రాన్స్వర్స్ వేవ్స్ ఆర్ నథింగ్ బట్ those that propagate అంటే oscillation of the particle వచ్చేటప్పటికి perpendicular to the propagation of the wave, direction of the propagation of wave. అండ్ the longitudinal waves అంటే ఈ ప్రాపగేషన్ జరిగిన డైరెక్షన్ లోనే ఈ ఆసిలేషన్ ఆఫ్ ద పార్టికల్స్ కూడా ఉంటే వాటిని మనం లాంగిట్యూడినల్ వేవ్స్ అంటాము. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ రిలేషన్షిప్ y is equal to a sin ωt minus kx. ωt minus kx లో ωt minus kx లో ఒమేగా is equal to 2π/l అంట. k వచ్చేటప్పుడు ωt minus kx లో ఒమేగా వచ్చి 2π/t సారీ, అండ్ k వచ్చేటప్పుడు 2π/l అంట. సో దట్స్ ద థింగ్ గైస్. సో దీస్ 3 మనం మాట్లాడాము. So there are some more topics like speed of traveling wave, principles of propagation of waves, inflection of wave speeds. I will discuss some, and last time we will be dealing with some exercise questions. That's all, guys. Thank you.